సో ఈ రోజు మనం మోడర్న్ టెక్నాలజీ వల్ల ఈ కెమికల్స్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల సో చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కెమికల్స్ మనం ఎలా తగ్గించుకోవాలి, సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఫస్ట్ మన భారతదేశంలో టోటల్ 7 రకాల భూములు ఉన్నాయి, 7 రకాల నెలలు ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్, రెడ్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్ అంటే నెల నెల, అల్యూవియల్ సాయిల్ అంటే ఒండ్రు నెల, రెడ్ సాయిల్ అంటే ఎర్ర నెల, లాటరైట్ సాయిల్, డెజర్ట్ సాయిల్, ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్, సలీన్ అండ్ ఆల్కలీ సాయిల్స్ అంటే ఉప్పు నెలలు, సున్న నెలలు, చోళ్ళు గురించి చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ నియర్ బై వరంగల్ లో ఏ నెలలు బాగున్నాయి? ఓకే, బ్లాక్ సాయిల్, తర్వాత రెడ్ సాయిల్, తర్వాత ఇంకా సెకండ్ అల్యూవియల్ సాయిల్ కూడా ఉంది. ఈ 3 ఉన్నాయా? సో ఈ రోజు ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ ఊరిలో ఉన్న భూమిలో ఉన్న సమస్యల గురించి, ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు అంటే సో ఈ రోజు మనం డే 1 నుంచి డే లాస్ట్ వరకు తెగులు వచ్చినప్పుడు తెగులు మందు వాడుతున్నాం, పురుగు వచ్చినప్పుడు పురుగు మందు వాడుతున్నాం, కలుపు వచ్చినప్పుడు కలుపు తీసి వ్యవసాయం చేస్తున్నాం. తర్వాత డే 20 డేస్ కి, 40 డేస్ కి, 60 డేస్ కి డిఏపి, యూరియా, పొటాష్, రసాయనిక ఎరువులు కూడా నార్మల్ కాకుండా ఎక్కువ కూడా వాడుతున్నాం. బట్ లాస్ట్ ఏమైపోతుంది, 30 to 40% పంట దిగుబడి నాణ్యత వల్ల తగ్గిపోతుంది, పెట్టుబడి అనేది బాగా పెరుగుతుంది. అవునా? సో దానికి కారణం ఏంటంటే ఆ భూమిలో ఉన్న సమస్యలు. ఫస్ట్ పూర్ సాయిల్ హెల్త్ అంటే నెల నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందంటే ఒకటే భూమిలో ఒకటే స్థలంలో పండించిన క్రాప్, సేమ్ క్రాప్, ఎగ్జాంపుల్ వరి, ఆ వరి క్రాప్ ని ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మధ్యలో చేంజ్ చేయట్లేదు. సో దానివల్ల ఏమైపోతుంది, సో భూమిలో ఉన్న కర్బన పదార్థం తగ్గిపోతుంది, అలాగే భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు తగ్గిపోతుంది, అలాగే మొక్కలకి అవసరమైన ప్రతి పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, బోరాన్ లోపం కూడా ఎక్కువ అవుతుంది. సో దీని వల్ల కూడా పంట దిగుబడి తగ్గిపోతుంది. అలాగే న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్, ఎగ్జాంపుల్ కాల్షియం మన బాడీకి తగ్గితే ఏమవుతుంది, టీత్ తర్వాత కోర్ వెయిట్ తగ్గిపోతుంది. అలాగే టోటల్ మొక్క బాగా, పంట బాగా రావాలి అంటే మొక్కల వేరుకి 16 పోషకాలు కావాలి. దాంట్లో ఒకటి ఎక్కువ అయినా ఒకటి తక్కువ అయినా పంట దిగుబడి నాణ్యతలో తక్కువ తీసుకుంటాం. అలాగే సాయిల్ అసిడిఫికేషన్ అంటే ఈ రోజు భూమిలో ఉప్పు గుణం, చోడు గుణం బాగా పెరిగిపోతుంది. సో దానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి సో వేడి వల్ల, ఓవర్ టెంపరేచర్ వల్ల, ఇంకొక ప్రాబ్లము అధిక వానల వల్ల, వరదల వల్ల భూమిలో ఉప్పు గుణం, చోడు కూడా పెరిగిపోతుంది. ఇంకా 2 కారణం ఏంటంటే సో ఈ రోజు మనం పురుగు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు తెగులు మందు స్ప్రే చేస్తున్నాం. దాని వల్ల భూమిలో ఉన్న వానపాములు, సూక్ష్మ జీవులు చనిపోతుంది. ఆ సూక్ష్మ జీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న కర్బన పదార్థం తగ్గిపోతుంది. ఆ కర్బన పదార్థం లేని భూమిలో మనం ఎన్ని బస్తాలు రసాయనిక ఎరువులు యూజ్ చేసినా అది మొక్కకి అందుబాటులో ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను. సో భూమిలో కర్బన పదార్థం ఉంటే ఎగ్జాంపుల్ బస్తా డిఏపి అనుకోండి, సూక్ష్మ జీవులు ఉంది, భూమి బాగా మెత్తగా ఉంది, భూమిలో నీళ్లు పుట్టుకున్న గుణం ఉంది అంటే సో ఒక బస్తా వేస్తారంటే మొక్కకి అందుబాటులో ఉంటుంది, మొక్క మొత్తం తీసుకుంటుంది మొక్కల వేరు. బట్ కర్బన పదార్థం లేనిది ఒక బస్తాలో 2 బస్తాలు వాడినా మొక్కకి ఇంత అందుబాటులో ఉంటుంది, మిగతాది మొత్తం భూమిలో ఏమైపోతుంది, వేస్ట్ అయిపోయినాక ఏమవుతుంది, కొన్ని భూమిలో టెంపరేచర్ ఏమైపోతుంది, పైకి ఆవి అయిపోతుంది, అమోనియం పదార్థాలు, నైట్రోజన్, డిఏపి లాంటివి. మిగతా ఏమైపోతుంది, భూమిలో అకార్తన పదార్థాలుగా ఉండిపోతాయి, భూమిలో కరగదు, అందుబాటులో ఉండదు. దానివల్ల సోడియం సాల్ట్ అనేది ఏమైపోతుంది, కన్వర్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్. తెలుగు అర్థమవుతుందా? అందరూ డల్గా ఉన్నారు, ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? షేర్ చేయండి. గుడ్ మార్నింగ్. నాకు ఇన్వాల్వ్మెంట్ కావాలి. నేను ఎప్పుడు కూడా కొత్త సాయిల్ కంటామినేషన్ అంటే ఈ రసాయనిక మందులు అంటే కలుపు ముందు, తెగులు మందు వల్ల నెల కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది ప్లాస్టిక్ పదార్థాలు కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆ మట్టిలో పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే సో ఓవర్ గా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ భూమిలో ఉన్న వానపాములు చనిపోతున్నాయి. అలాగే అధిక గాలి వల్ల, అధిక వానల వల్ల ఆ నీళ్లు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళతో పాటు సారమైన భూమి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కొట్టుకు వెళ్ళిపోతుంది. అలాగే సాయిల్ ఫర్టిలిటీ, ఓవరాల్ గా భూసారం తగ్గిపోతుంది, సాయిల్ కెమిస్ట్రీ మారిపోతుంది. సో మనం ఇప్పుడు వరకు రకరకాల భూమిలో ఉన్న సమస్యలను చూస్తాం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల
ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అంటే డిఏపి, యూరియా, పొటాష్ కూడా అన్ని వాడుతున్నాము. అయినా కూడా పంట దిగుబడి నాణ్యత రావడం లేదు. ఎందుకంటే మట్టిలో ఉన్న సేంద్రియ కర్బన పదార్థం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుంది. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కర్బన పదార్థం. గుడ్ మార్నింగ్. సో అసలు ఏంటి సేంద్రియ కర్బన పదార్థం అంటే, ఎందుకు ఇది అవసరం, ఎందుకు ఇది భూమిలో ఉండాలి అంటే సో మనం డిస్కస్ చేద్దాం. మనం బతకాలి అంటే గాలిలో ఏముండాలి? ఆక్సిజన్ ఉండాలి. ఎనర్జీ తగ్గిపోయిన అందరికి గుడ్ మార్నింగ్. ఎస్, మనం బతకాలి అంటే గాలిలో ఏముండాలి? ఆక్సిజన్. అలాగే భూమి హెల్తీగా ఉండాలి అంటే భూమిలో సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. మొక్కల వేర్లు హెల్తీగా ఉండాలి, మొక్కల వేర్లు భూమిలో దిగాలి అన్న కూడా సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. ఆ భూమిలో వానపాములు, అనంత కోటి సూక్ష్మ జీవులు బతకాలైనా జీవిసలైనా సేంద్రియ కర్బన పదార్థం కావాలి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఆ భూమిలో నీళ్లు పుట్టుకున్న గుణం పెరగాలి, ఆ నీళ్లు పుట్టుకున్న గుణం ఉండాలన్న కూడా సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. అలాగే ఆ భూమిలో మొక్కల వేరు దగ్గర పిహెచ్ కరెక్ట్ గా ఉండాలి అన్న కూడా సో అది సేంద్రియ కర్బన పదార్థమైన ఆధారపడి ఉంటుంది. అలాగే మొక్కల వేరుకి అవసరమైన ప్రతి పదార్థ పోషకాలు కూడా అందుబాటులో ఉండాలి. సో అది మొక్కల వేరులు తీసుకోవాలి, గ్రహించుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి, పీల్చుకోవాలన్నా కూడా మొట్టిలో సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. అలాగే మనం ఏంటి ఈ రోజు బస్తలు డిఏపి యూరియా వాడుతున్నామో అవన్నీ కూడా అందుబాటులో ఉండాలి, తీసుకోవాలన్నా కూడా సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి. సేంద్రియ కర్బన పదార్థం లేనిది మనం ఎన్ని 10 కాదు 20 కంపెనీ బ్రాండెడ్ కంపెనీస్ పెస్టిసైడ్స్ వాడినా, తెగులు మందు వాడినా, డిఏపి యూరియా వాడి జల్లినా అవేవి పనిచేయవు. సో సాయిల్ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే నేను ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేశాను. సో భూమి నాణ్యత తగ్గిపోతుంది, భూమిలో పోషకాలు సరిగా లేకపోవడం వల్ల భూమిలో ఉప్పు గుణం చోడు కూడా పెరిగిపోతుంది, నెల కాలుష్యం బాగా పెరిగిపోతుంది, నీళ్లు పెడుతున్న గుణం తగ్గిపోతుంది వానపాములు లేకపోవడం వల్ల. అలాగే ఈ రోజు మనం ఎక్కువ ట్రాక్టర్ మిషనరీ యూజ్ చేయడం వల్ల మట్టి తడిగా ఉన్నప్పుడు సో ఓవర్గా తిప్పడం వల్ల సాయిల్ కాంపాక్ట్ అయిపోతుంది. అంటే కాంపాక్ట్ అవడం గట్టిగా అవడం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పొలం దున్నుతాం, దేంతో దున్నుతున్నాం? ట్రాక్టర్. తర్వాత దాన్ని కట్ చేస్తాం, హార్వెస్ట్ చేస్తాం, తర్వాత ఎక్కడ చేస్తున్నాం? దేంతో? దానివల్ల ఏమైపోతుందంటే కాంపాక్ట్ అయిపోతుంది సాయిల్. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? గాలి, నీళ్లు, మనం ఇస్తున్న పోషకాలు, ఎరువు, తర్వాత మొక్కల వేర్లు కూడా ఆ భూమి లోపల వెళ్ళడం అనేది తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలంటే భూమిలో ఏముండాలి? సేంద్రియ వాడాలి, సేంద్రియ ఎరువులు వాడాలి. ఎస్, సేంద్రియ ఎరువు వాడడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుకోవచ్చు, సాయిల్ కార్బన్ పెంచుకోవచ్చు. అది పెరగాలంటే కొన్ని అభ్యాసాలు చేసుకోవాలి. అభ్యాసాలు మనం తెలుసుకుందామా? ఎస్, గుడ్ మార్నింగ్. నాకైతే జోక్స్ సరిపోవట్లేదు, జోక్స్ సపోర్ట్ కావాలి. భూమిలో కరగలేని లవణాలు, ఖనిజాలు కరిగించడానికి, అలాగే అకార్తన పదార్థాలని కర్బన పదార్థాలుగా చేయడానికి, అలాగే భూమిలో వానపాములు, సూక్ష్మ జీవిని అభివృద్ధి చేసుకోవడానికి, భూసారాన్ని పెంచుకోవడానికి మనం కొన్ని అభ్యాసాలు చేసుకోవాలి. అభ్యాసాలు ఏంటంటే మట్టి తడిగా ఉన్నప్పుడు, భూమి తడిగా ఉన్నప్పుడు ట్రాక్టర్స్ ని యూజ్ చేయడం, మిషనరీ యూజ్ చేయడం మనం తగ్గించాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం సేంద్రియ ఎరువులు యూజ్ చేసుకోవాలి. సేంద్రియ ఎరువులు ఏమేమి ఉన్నాయి? సేంద్రియ ఎరువులు? సరే, ఏమున్నాయి సేంద్రియ ఎరువులు? ఎస్, పశువు ఎరువు, ఇంకా గోట్ మాన్యూరు, పౌల్ట్రీ మాన్యూరు. సో ఇది కూడా కుళ్ళిపోయినాక ఎరువే అవుతుంది. సార్ నో? సో ఎరువు అయినా మీకు ఏమవుతుంది? ఎలా కన్వర్ట్ అవుతుంది? కుళ్ళిపోయినాక అది కూడా లాస్ట్ గా అది సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్, సేంద్రియ కర్బన పదార్థమే కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన భూమిలో సేంద్రియ కర్బన పదార్థం పెంచుకోవాలంటే మనం పశువు ఎరువైన పౌల్ట్రీ మాన్యూరు, ఇలా వర్మీ కాంపోస్ట్, వానపాము తయారు చేసిన వర్మీ కాంపోస్ట్ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఆ భూమిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గించుకోవడానికి, భూసారాన్ని పెంచుకోవడానికి, అలాగే సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుకోవడానికి. బట్ నేను అందరికీ అడుగుతున్నా, సో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా?
ఉన్నాయా? లేవు. సో లేదు కాబట్టి మన వెస్టీస్ కంపెనీ భూమిలో పెద్ద పెద్ద అడవిలో ఫారెస్ట్లో తుఫాన్ వచ్చినప్పుడు, భూకంపం జరిగినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ప్రాణులన్నీ భూమి లోపల పోయి ఒక 1000 years అది కుళ్ళిపోయి ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో అటువంటి పదార్థాలు ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా కొన్ని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో దాన్ని మన భూమికి యూజ్ చేయడం వల్ల భూమిని బాగా సాఫ్ చేసి, అలాగే భూమిలో సేంద్రియ కర్బన పదార్థాన్ని బాగా పెంచి, అలాగే భూమిలో కరగలిని లవణాలు కరిగించి, వానాపాముని బాగా అభివృద్ధి చేసి మొక్కకి అవసరం అన్ని పోషణలు కూడా బాగా అందిస్తుంది. సో దీని తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే మనం సేంద్రియ పురుగు మందులు యూజ్ చేయాలి, సేంద్రియ తెగులు మందులు యూజ్ చేయాలి, అలాగే మనం సాయిల్ టెస్ట్ కూడా మనం చేయించుకోవాలి. ఎగ్జాంపుల్, మన హాస్పిటల్ ఎప్పుడు వెళ్తాం? క్రాప్ సరిగా రావట్లేదు అన్నప్పుడు సాయిల్ టెస్ట్, భూసార పరీక్షలు చేయించాలి. భూసార పరీక్షలు చేయించడం వల్ల ఆ భూమిలో ఉప్పు గుణం ఎంత ఉంది, చౌడు గుణం ఎంత ఉంది, సేంద్రియ కర్బన పదార్థం ఎంత ఉంది, ఎంత ఉండాలి, నైట్రోజన్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, ఏది లేదో అది మనకి మొత్తం ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు వరకు నేను ఏమేమి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశానో అన్ని ప్రాబ్లమ్స్ మనకి అక్కడే ఎంత ఉంది, ఎంత ఉండాలి, పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలి? సేంద్రియ ఎరువులు కూడా వాడాలి. అందుబాటులో లేనప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను ఏం వాడాలి, డిస్కస్ చేద్దాం. అలాగే క్రాప్ రొటేషన్, పంటని 2 years ఒకసారి చేంజ్ చేయాలి. ఎందుకంటే తెగుళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, కొన్ని వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే ఈ రోజు మనం ఏంటి రసాయనిక పెట్టుబడి ఎక్కువ పెడుతున్నామో దాన్ని తగ్గించుకోవడానికి సో అలవాటు చేసుకోవాలి. అలాగే సగం మంది రైతులు ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సో మొత్తం సౌత్ ఇండియాలో సో డే 1 నుంచి డే లాస్ట్ వరకు 100% పెట్టుబడి పెట్టిన, వ్యవసాయం చేసిన అట్ లాస్ట్ కి 50 to 40% పంట దిగుబడి నాణ్యత మనది తగ్గిపోతుంది. అంటే 50% వరకే పండించగలరు, తీసుకోగలరు. సో ఇంకా 50% ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల, అంటే మొక్కల పైన ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి వల్ల మొక్కలో జరగాల్సిన జీవక్రియలు, కిరణ జల సమక్రియ స్టాప్ అవ్వడం వల్ల సో పంట దిగుబడి నాణ్యత